వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సాధారణంగా మనం అందరం కూడా ట్రయాంగిల్లో స్టోరీస్ వింటాం, ట్రయాంగిల్లో జరిగిన స్టోరీస్ అన్ని కూడా వింటాం. సో రీసెంట్గా మనందరికి బాగా తెలుసు ఒక స్టోరీ నడుస్తుంది. బట్ దాన్ని ఏ యాంగిల్లో చూడాలో ఎవరికి అర్థం కావట్లేదు. వారానికి ఒకసారి ఒక్కొక్కరి పేరు వినిపిస్తుంది. ఈ స్టోరీలో ఒక కొత్త పేరు, ఒక కొత్త ప్రముఖులు ఇందులో ఈ స్టోరీలో యాడ్ అవుతున్నారు. సో ఈ స్టోరీ ఎవరిదో కాదు, లావణ్య, రాజ్ తరుణ్ వాళ్ళకి సంబంధించిందే. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు పూర్తిగా మనతో పాటు షేర్ చేసుకోవడానికి శేఖర్ భాషా గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. హాయ్ హాయ్ తేజ. సో ఏంటి, ఎలా ఉంది? బెదిరింపులు అవన్నీ కూడా చంపేస్తారంట నిన్న విన్నావా లేదా? అదే వింటున్నా. కాపు కాసి ఎవరికి తెలియకుండా ఆల్రెడీ ఇంతకు ముందు అటాక్ ఒకసారి చేసినట్టున్నారు కదా. ఆల్రెడీ ఒక అటాక్ అయిందిగా మన స్టూడియోలో కూడా గొడవ అయింది. స్టూడియో కూడా ఓకే, బట్ కిందకు వస్తుంటే అర్ధరాత్రి కాపు కాసి కొట్టారు కదా. అదే ప్లాన్ యాక్చువల్లీ. మళ్ళీ అలాంటి ఏమన్నా జరిగా? లక్ష్మీ పడాల చింటూ మాట్లాడుకుంటున్న కాన్వర్జేషన్ లో ఒక మీడియా ఛానల్కి పిలిచి బయటకు వచ్చేటప్పుడు సీసీ కెమెరాలు లేని చోటు చూసి వాడిని మాటేసి చంపేద్దాం అని వాళ్ళిద్దరు లక్ష్మీ పడాల చెప్తుంది. అంత క్రిమినల్ బ్రెయిన్డ్ కదా. అంత బ్యాక్గ్రౌండ్ ఉందా లావణ్యకి? అంటే డ్రగ్ మాఫియా అది అందరూ బ్యాచే అది కదా. సో పెద్ద వింత ఉంది దాంట్లో. ఓకే. సో రీసెంట్ గా కొన్ని వీడియోస్ వచ్చాయి బయటకి, స్మోక్ చేస్తూ లైక్ వేరే చేస్తూ. ఎవరు? లావణ్య గారు. అదే కదా నేను ఇప్పుడు చేసాను. సో ఆవిడ ఎప్పుడూ అంతకుముందు సిగరెట్లు అవి చూసినట్టారు. ఈసారి డైరెక్ట్గా ఆ పైపు డ్రగ్స్ కొట్టడం అనే వీడియోలో మీరు చూసుంటారు. అఫ్ కోర్స్. ఇప్పుడు ఎవడు పట్టుకునేది నేను అదే చెప్తా. దమ్ముంటే పట్టుకోరా షికావత్, కావాలంటే నేను నార్సింగి జంక్షన్లో కూర్చొని కొడతా. ఎవడు రా లావణ్యని పట్టుకునేది? లావణ్యని పట్టుకునేది? లావణ్య తలుచుకుంటే ఇలా కేసులు పెడుతుంది. లావణ్య మీద కేసు పెట్టడానికి దేవుడా అని చెప్పి పాపం ఆ ప్రీతి లోపల అంత దూరం వెళ్ళి అంత అర్జీలు ఇచ్చి అయ్యా ఇట్లా నన్ను చేసిందని చెప్తే ఒక ఆడపిల్ల జనరల్గా వెళ్ళి చెప్పదు. బట్ వెళ్ళి ఇలా రోడ్డును పడే ఇది కూడా కాదు కదా. చెప్పినా కూడా కేసు లేదు. ఆ పని అతను వచ్చాడు, వాళ్ళ ఇంట్లో పనిచేసే పనుడు వచ్చి లిటరల్లీ ఎక్కడెక్కడ డ్రగ్స్ పెడుతుంది ఫోటోలు గిటోలు అన్ని తీసుకొచ్చి చూపించాడు. ఇంజక్షన్ నాతోనే తెప్పించుకుందండి, ఇదిగోండి పేటీఎం బిల్లు అన్ని చూపించాడు. ఎవరో పట్టించుకోవట్లా. అదేంట దమ్ముంటే పట్టుకోరా షికావత్. ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ. సార్ గోడ దూకి రానా, మీరు ఎక్కడ ఫామ్ హౌస్లో ఉన్నా నేను రానా, కాప్స్ ఉంచుకున్నట్టే నేను కూడా ఉంచుకుంటా, పోలీసులు పరిచయాలు ఇవి ఎంతవరకు ఉన్నాయి మనకు అర్థమవుతుంది. సో దానివల్ల లావణ్య కాదు, పుష్పరాజ్ లాగా అదేంటారు ఎవరు ఆవిడ మీద కేసు పెట్టలేరు. ఆవిడ మీద పొరపాటున ఏదైనా కేసులు పెడితే కూడా వాటి మీద ఛార్జ్ షీట్ అవ్వదు. సో ఆవిడ మీద డ్రగ్స్ కేసు ఫైల్ అయింది కదా, రెండు ఉన్నాయి. ఒకటి మోకిలాలో వరలక్ష్మి డ్రగ్స్ కేసు, సరే అది మోకిలా పిఎస్. నెక్స్ట్ నార్సింగ్ పిఎస్లో డ్రగ్స్ కేసు. మోకిలాలో పెట్టింది ఏంటి, కన్స్యూమర్గా పెట్టారు. నార్సింగ్లో పెట్టింది ఏంటి, డైరెక్ట్ పెడలర్గా పెట్టారు. అంటే డ్రగ్స్ అమ్ముకుంటున్నావు. 22B సెక్షన్ అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష దానికి. ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవాలి. అందుకని మరి పోలీసులతో అంత ముద్దుగా మాట్లాడటము, వాళ్ళని ముగ్గులోకి దించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఎందుకు యాక్షన్ లేదంటే మనకు కనబడుతున్న కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యాలు. అన్న అసలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అంటే ముందు రాజ్ తరుణ్కి సపోర్ట్ చేశారు, అది తెలిసిందే. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ఈ పరిణామంలో మస్తాన్ సాయికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? మస్తాన్ సాయికి లేకపోతే రాజ్ తరుణ్కి కాదు, నేను లావణ్యకి అగెన్స్ట్. రాజ్ తరుణ్కి ఒకవేళ ఇంకేమైనా ఎఫ్ఐఆర్ ఉండుంటాయేమో, నేను మాట్లాడలా. ఓకే, అలాగే ఈ లావణ్యకి ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయో ఆవిడ పర్సనల్. అలాగే మస్తాన్ సాయికి ఎన్ని అక్రమ సంబంధాలు ఉన్నాయో, ఏ ఎఫ్ఐఆర్లు ఉన్నాయో అది ఆయన పర్సనల్. అక్రమ సంబంధాలు నా ప్రాబ్లం కాదు, అక్రమ కేసులు పెట్టడమే నా ప్రాబ్లం అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. సో రాజ్ తరుణ్కి మాల్వీతో ఉందా, లేకపోతే అంతకుముందు ఇంకెవరితో ఉందా వాళ్ళ ఇష్టం. అది నైతికత, వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకుంటారు. అలాగే ఈవిడికి మంచం కోళ్ళ చింటూతో ఉందా, గుండె చప్పుడు మస్తాన్ సాయితో ఉందా, లేకపోతే గోడ దిగొచ్చే సిఐతో ఉందా, లేకపోతే కాప్స్ ఉంచుకుంటున్న కొంతమంది జర్నలిస్టులతో ఉందా, ఇవన్నీ మనకు సంబంధం లేదు. మన ప్రాబ్లం నువ్వు తప్పుడు కేసు పెట్టావు. సెక్షన్ 493 రాజ్ తరుణ్ మీద ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను వాడుకుని మోసం చేశాడు అనేది మొత్తం సారాంశం. సో అలా కేసు పెట్టాలనుకున్నప్పుడు, ఇప్పుడు నువ్వు దొంగే వాడు దొంగే అనుకున్నప్పుడు ఒక దొంగోడు ఇంకో దొంగతనం చేసిన ఎట్లా అంటావు? మీలాంటి వాళ్ళకి చట్టాలు వర్తించవు. ఎవరికి నిజంగా ఒక అమాయకురాలు మహిళ ఎవడన్నా అన్యాయం చేశాడంటే ఓకే, నువ్వు ఇన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు, వాడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, వీడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, నన్ను అన్యాయం, ఇన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు అన్యాయం అనే మాట మాట్లాడడానికి అసలు అర్హత ఉందా వాళ్ళకి? ఏ రకంగా ఆవిడని అన్యాయం చేసినట్టు? ఇన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్న ఆవిడనట రాజ్ తరుణ్ మోసం చేశాడట.
మరి వీళ్ళందరూ మోసం చేయలేదా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళందరూ? ఇవి ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది నేను ఈ అక్రమ సంబంధాల గురించి? ఎప్పుడైతే నువ్వు అక్రమ కేసు పెట్టావో, ఈ అక్రమ కేసు పెట్టించబడింది ఎందుకు? నీకు అక్కడ పోలీసుల్లో నడుస్తుంది. ఇప్పటికే చెప్తా నేను, ఆ కేసు పెట్టినప్పుడు సరే రాస్తారని ఎవరు అరెస్ట్ చేసింది లేదు, ఏం లేదు, కానీ పోలీస్ స్టేషన్లో మీడియాలో పెద్ద హడావిడైపోయి అంతా చేసిన తర్వాత లాయర్లని కోర్టులని తిరిగి బెయిల్స్కి వాటికి ఎంత ఖర్చు పెట్టుకుని ఇమేజ్ డ్యామేజ్ అయ్యి ఇంత అయింది కదా మనిషికి. ఇవాళ వచ్చి రాజతరుణ్ నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, వాళ్ళు పెట్టించారు వీళ్ళు పెట్టించారు, నన్ను ఎవరో ఒక రిపోర్టర్ తీసుకొచ్చి పెట్టి, ఆ రిపోర్టర్ అనమాట తింటావు నువ్వు? చైర్మన్ పిలిచారు, నువ్వు వచ్చానంటే వాచ్మెన్ పొమ్మంటే వెళ్ళిపోతావా? ఇప్పుడు అదే రిపోర్టర్ కొంచెం రివర్స్ అయినట్టున్నారుగా. ఎవరికైనా నిజం తెలిసిన తర్వాత అంతే. ఇప్పుడు రాజతరుణ్ మీద కేసు పెట్టడం తప్పు అనే కదా నేను ఫస్ట్ నుంచి వాదిస్తూ వస్తున్నాను. అప్పుడు నా మీద వచ్చే పోలీసులు హడావిడి చేసి ఇవన్నీ కూడా చేసి అంత అయింది కదా, నన్ను కొట్టించి. ఇప్పుడు వాళ్ళు రాజతరుణ్ మంచివాడు, నన్ను క్షమించు. సరే నీకు కూడా చెప్తా, ఇట్లా పెట్టేవాళ్ళు ఉంటే దాని ఏమంటారు, పెట్టించేవాళ్ళు ఉంటే పెట్టేవాళ్ళు ఉంటారు. అవును, చట్టాలు ఉన్నాయి అని చెప్పి వాటిని చుట్టాలాగా వాడుకొని లేనిపోని సెక్షన్లు పెట్టి అమాయకుల్ని నువ్వు హెరాస్ చేస్తుంటే చూస్తే ఎలా ఊరుకుంటాం కదన్నా? అంటే ఈ మస్తాన్ సాయి మళ్ళీ లావణ్య వీళ్ళ జరుగుతాయి గొడవ మధ్యలో మీరు ఎలా వచ్చారు? అసలు మస్తాన్ సాయి మధ్యలో వచ్చాడు కదా. రాజతరుణ్ మీద కేసు పెట్టింది అది తప్పుడు కేసు అని మనం ప్రూవ్ చేయడానికి మనం వెతికినప్పుడు దొరికింది మస్తాన్ సాయి, ఒక ఎవిడెన్స్ కింద దొరికాడు మస్తాన్ సాయి. అప్పుడు మస్తాన్ సాయి మీద కేసు ఎక్కడుంది? ఎక్కడో గుంటూరు మీద పట్టాపురం పోలీస్ స్టేషన్ లో 2023 ఏప్రిల్లో పెట్టింది అమ్మాయి కేసు. రాజతరుణ్ మీద ఎప్పుడు పెట్టింది? 2024 జూలైలో పెట్టింది. అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరం గ్యాప్ ఉంది. ఈ సంవత్సరం గ్యాప్ అంటే అక్కడ పట్టాపురంలో పెట్టినప్పుడు దాని మీద ఏం పెట్టింది? నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, 10 రోజులు ఒకటే లాడ్జీలో ఉన్నారు గుంటూరులో, 9 రోజులు కాపురం చేశారంట, 10 రోజులు చేశాడంట. ఓకే, బట్ బేసికల్లీ జరిగింది ఏంటంటే పెద్ద పీకుడు పీకాడు మస్తాన్ సాయి. అది నిజం. ఎందుకు అంటే ఈ అమ్మాయి నోటి దూలం వినే ఉంటారు, తల్లిని ఇంట్లో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటది. నా గుర్తుందా లేకపోతే గుర్చేయమంటావా? ఒకసారి గుర్తు చేయండి, ఏమైనా తప్పే ఉంది. పాపం సీజన్ 2 వచ్చేటప్పటికి సీజన్ 1 హైలైట్ జనాలు మర్చిపోయి ఉంటారు. అంటే రోజుకో కొత్త కొత్త ట్విస్ట్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి కదన్నా. అదే అందుకని మనం ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలోనా అని మనం రూట్స్ ఎప్పుడు మర్చిపోకూడదు. మన వెబ్ సిరీస్ ఎంత ముందుకు పోయినా కూడా దాని స్టార్టింగ్ స్టేజ్ మర్చిపోకూడదు. అవును, ఈ స్టార్టింగ్ స్టేజ్ ఏంటి? రాజతరుణ్ మీద పెట్టింది. ఫస్ట్ మనందరికీ షాక్, రాజతరుణ్ మీద కేసారు. రెండో రోజు కట్ చేస్తే ఒక ఆడియో లీక్ వచ్చింది. దాంట్లో ఏంటి? రాజతరుణ్ని బచ్చి బూతులు తిడుతూ కొడుతూ, రాజతరుణ్తో పాటు వాళ్ళ అమ్మని తిడుతూ, నాగార్జున గారిని కూడా తిడుతూ, బిగ్ బాస్ ని కూడా తిడుతూ. కాకపోతే మనకి అదేంటంటే బీప్ ప్లేస్ వచ్చిన ఆడియో, బీపుల్ లేకుండా దీని వెనకాల ఏముంది అని నేను జస్ట్ కొంచెం ఉత్సుకతతోటి స్టార్ట్ చేశాను. ఎతికినప్పుడు నాకు ఈ టెలిగ్రామ్ ఛానల్స్ లో వాటిలో ఇట్లా ఎక్కడో దొరికింది, నాకు గుర్తులేదు ఎక్కడ దొరికిందో బీ ప్లస్ ఆడియో. ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమనడానికి ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలండి. నాకు చింటూ ఉన్నాడా? నా చింటూ ఒక మగాడు కావాలి సాయి ప్లీజ్, నన్ను తీసుకెళ్ళిపోయి ఇంటి నుంచి, నన్ను తీసుకెళ్ళలేవా? నన్ను పోషించలేవా సాయి? కొంపలో పెట్టి నన్ను రావా ప్లీజ్, ఒక్క రోజు రాత్రికి నా పక్కన ఉండవా ప్లీజ్, ఒక్క రాత్రికి నేను వస్తా. ఎక్కడ నువ్వు చెప్పు. అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్లి నాగార్జున ఇలా కొట్టాలి. హలో, ఈ రోజు దాకా నోరు ఎత్తలేదు నీ మీద, చింటు మీద, మిగతా అందరి మీద తినేస్తున్నానే. నాగార్జున అయితే మొక్కుడైతే అంటే నాగార్జున అంట వాడు బిగ్ బాస్ అంట, వాడు ఇచ్చేదేంటి? నేను ఒక ఉమెన్, నేను చేసుకుంటా, నేను చేస్తా. అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా నేను అన్నపూర్ణ స్టూడెంట్స్ తీసుకెళ్ళడానికి. రమ్మరు నాగార్జున కాదు, మూడు కాదు, ఎప్పుడు మాట్లాడతా. అది ఇప్పుడే తీసుకెళ్ళు ప్లీజ్. అరే నలుగురు మగాళ్ళు ఎవడి కావాలి? వీడిల్లు, వీడి సినిమా, సంస్కారం
అంటే డ్రగ్ తీసుకుని ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూస్తా. చూడు నువ్వు చూడు చూడు చేయదురు నువ్వు చూడు నువ్వు చూడు ఏం చూస్తా రోజు చెయ్యాలి అప్పుడు అలవాటు అయిపోయింది నీకు. కొట్టు దాని నుంచి కొట్టు. వదులురా కొట్టే దీంతో వచ్చి నువ్వు పోతా టాపినందుకు నీ అమ్మ ఎంతమంది పుట్టినావు చేస్తా. She must be very loose that so many men her and you born out of her. పచ్చ కబర్లు వచ్చిన వాడు లోకంతా Exactly. ఐ కాంట్. Exactly. లిఫ్ట్ లో కూడా గొడవ. Your mother. లిఫ్ట్ కాదు అది, 100కి ఫోన్ చేస్తుంది. వీళ్ళనే కొట్టి వీళ్ళని బూతులు తిట్టి 100కి ఫోన్ చేసి సార్ నిమిషం. నమస్తే తెలంగాణ డైల్ 100 బంద్ అన్నాడు. రాచకం అది. హలో, నా పేరు లావణ్య అండి. సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను, కోకాపేట్ సార్. సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్. కోకాపేటలో. సో ఎంత తెలివితేటలంటే నిన్నే కొడుతుంది, నిన్ను పచ్చి కాదు. ఇప్పుడు అమ్మాయి మాట్లాడుతుంది అంతా కూడా వింటుంటే అంటే పూర్తిగా అప్పుడు ఆమె డ్రగ్ తీసుకుని అట్లా మాట్లాడుతుంది. మామూలు మనుషులు సంబంధం లేని వ్యక్తులను కూడా తిడుతుంది అందులో. చాలా అన్నిటికన్నా అరాచకమైన చావు తెలివితేటలు ఏంటంటే వీళ్ళని కొట్టి గ్లాసులన్నీ పగలు కొట్టి కొడుతుంది. నన్ను ఎందుకు కొడుతున్నావు అరుస్తున్నాడు రాస్తాడు ఒక పక్క. వెంటనే 100 డైల్ చేస్తుంది. ఏమని ఇటువంటి సీన్లు సినిమాల్లో చూస్తాం మనం. అదే కదా, అంటే నువ్వే కొట్టి నువ్వే తిట్టి నువ్వే 100 డైల్ చేసి వాళ్ళు నీకు రోజు ఇదే రోజు రాత్రి అయితే ఇదే పెంట అంట. సో బేసికలీ ఇది రికార్డ్ ఎందుకు అవుతుంది అంటే ఒకసారి 2-3 సార్లు ఇట్లా పోలీసులు వచ్చి పెంట అయిపోయిన తర్వాత ప్రతిసారి ఇదే రిపీట్ కాకుండా సార్ జరిగింది ఇది అని చెప్పి వినిపించడానికి అప్పుడు రికార్డ్ చేసుకున్నారు. ఇలాంటివి చాలానే జరిగినాయి. పాయింట్ ఏంటంటే ఇది విన్నవాడు ఎవరికైనా సరే అక్కడ ఏమంటుంది, రాజ్ తరుణ్ని తిడుతోంది, కొడుతోంది, అన్ని పగలు కొడుతుంది. ఒక మస్తాన్ సాయిని మాత్రం నన్ను తీసుకెళ్ళిపో, నన్ను పోషించలేవా. అవును, బ్రతిమలా అనుకుంటున్నా. మస్తాన్ సాయికి 100 కోట్ల దాకా ఆస్తుందట అని ఇప్పుడు చెప్తుంది. ఒకటితో డీల్ మాట్లాడుతుంది, ఒక సెటిల్ చేసే వాళ్ళతో. నువ్వు ఎట్టోటో వాడు నాకు ఇచ్చి పెళ్లి నీకు 50 లక్షలు ఇస్తా ఇస్తాను. ఏ రకంగా అయినా ఏదైనా సరే నువ్వు నాకు మస్తాన్ సాయి నాకు ఇచ్చి పెళ్లి చేసావంటే నీకు అప్పటికే మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది. నాన్ బెయిలబుల్ 2-3 సెక్షన్స్ పడుతున్నాయి. అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పారు. వీళ్ళ మీద బానే మంది ఉన్నారు, అంటే వాళ్ళు చాలా పలుకుబడిన వాళ్ళే అంట, డబ్బులు ఉన్నాయంట బాగా. మీ పేరెంట్స్ అందరు కలిసి చేశారు. వాళ్ళకంట 100 కోట్లు ఎంత ఆస్తుందంట. ఎవరు చెప్పారు అనుకుంటున్నారు ఇక్కడ అందరూ. అందుకే నన్ను ట్రాప్ చేసింది. మరి ఏమనుకున్నావు నువ్వు? ఇప్పుడు సాయితో నువ్వు ఉండాలనుకుంటున్నావా వద్దనుకుంటున్నావా? ఇష్టపడ్డాను మనసులో అయితే, నాకు ఇష్టం ఉంది. ఇంకా అది ఓపెన్ గా చెప్తున్నాను నేను. అది అతనికి తెలుసు, నా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. పోయేదాకా నేను ఏం చేయాలి? రాజునైతే నువ్వు లవ్ చేయలేదు? లేదు, నాకు ఇప్పుడు సాయిను చూస్తే ఫస్ట్ నన్ను కొడతాను, అంత గలీజ్ ఉంటాడు. అంటే నాకు బాగుంటాడు, మీద నీ కళ్ళు సాగి సాగి పొగ మంచులు లంగ్స్ చెక్ చేసుకో ముందు. హెచ్ఆర్ సిటీ స్కాన్ చేయించుకో, లంగ్స్ ఎంతవరకు డ్యామేజ్ అయినా చూపించుకో ఫస్ట్ అయితే నువ్వు. హలో, ఇంకా నువ్వు మరి పోయేటట్టున్నా అంటూ సాయం పెళ్లి చేసుకుంటా అంటావు. పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని రోజులు బతకాలి? మరి తర్వాత బతకాలంటే నువ్వు లంగ్స్ బాగుండదు. అయ్యా, ఇది నువ్వు నిజంగా లావేనా లేకపోతే సినిమాల ప్రభావం ఏమన్నా ఉందా? లేదు, ఇష్టపడ్డా. నిజంగా ఇస్తావా? కట్టేసి పెళ్లి చేస్తా అనితా నేనైతే చెప్తాను. సరే చేద్దాం. అయితే ఇప్పుడు మస్తాన్ సాయిని బాగా ఇష్టపడి లవ్ చేసి అంటే డబ్బుల కోసం దేనికోసం అయినా సరే ఏదో రకంగా మస్తాన్ సాయిని దక్కించుకోవాలని చూసింది. అప్పటికే మస్తాన్ సాయికి పెళ్ళైంది. ఇప్పుడు మస్తాన్ సాయి అనేవాడు కస్టడీలో ఉన్నాడు కదా, అది ఈ కేసుకు సంబంధించా లేకపోతే న్యూడ్ కాల్స్ దానికి సంబంధించా? అటెంప్ట్ టు మర్డర్ అనేది మెయిన్ సెక్షన్ అక్కడ. అటెంప్ట్ టు మర్డర్ అనేది పెట్టి ఈమె పైన. ఓకే, ఈ అటెంప్ట్ టు మర్డర్ ఆల్రెడీ పెట్టింది ఒకసారి. ఎన్నిసార్లు అటెంప్ట్ టు మర్డర్ పాపం ఎన్నిసార్లు అటెంప్ట్ చేస్తాడు కానీ పాపం చేయలేకపోతున్నాడు. ఇప్పుడు నిజంగా చంపాలనుకునేవాడు తల పగలు కొడతాడు, బెదిరించాలనుకునేవాడు చుట్టుపక్కల పగలు కొడతాడు.
సింపుల్ లాజిక్. అవును. ఆ రోజు టీవీలు ఫ్రిడ్జ్లు పగిలిపోయాయంట. మరి నీకు అంత కోపం ఉండి చంపాలనుకుంటే తల మీద కొట్టచ్చు కదా, టీవీలు ఫ్రిడ్జ్లు ఎందుకు కొట్టావు? అది అటెంప్ట్ మర్డర్. సరే పోన్లేండి, ఆవిడకి నడుస్తోంది స్టేజ్ నార్సింగ్లో హవా. ఇక్కడ కమింగ్ బ్యాక్, అక్కడ ఏమైందంటే మస్తాన్ సాయి అంటే ఇష్టం, ఏదో రకంగా పెళ్లి చేసుకుందాం అనుకుంది. సో రాజ్ తరుణ్ మీద ఏమీ లేదు, ఎప్పుడో అయిపోయింది వాళ్ళకి. అయినా కూడా రాజ్ తరుణ్ ఇంట్లో ఎందుకు ఉంది అనేది బేసిక్ క్వశ్చన్. ఎందుకంటే రాజ్ తరుణ్ కెరీర్ స్టార్టింగ్లో కొన్నాళ్ళు ఈవిడే రాజ్ తరుణ్కి షెల్టర్ ఇచ్చింది, ఒక వారం రోజులు కూడా కాదు. అది పెట్టుకొని బ్లాక్మెయిల్ అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఎలా అంటే నీకు ఏమీ లేరురా, ఏమీ లేని రోజు నేను ఇచ్చాను రా అని చెప్పి, సరే అమ్మ ఉండు తల్లి అని చెప్పి వదిలేశాడు. అలా ఉంటూ అక్కడ రోజు మస్తాన్ సాయి, చింటూ వాళ్ళందరినీ తెచ్చుకొని పార్టీలు గిట్టీలు చేసుకుంటూ ఇదంతా హడావిడి చేస్తూ అక్కడ రాస్తాను. ఎప్పుడో షూటింగ్ ముంచుకొని రాత్రి 10 గంటలకి 11 గంటలకి వస్తే సుందరం మాస్టర్ అని చెప్పి ఇట్లా కూర్చోబెట్టి ఆ సినిమాలో చూపించినట్టు ర్యాగింగ్ చేయడాలు, తిట్టడాలు, కొట్టడాలు ఇవన్నీ చేసి తల్లిని పచ్చిగా తిట్టి అని చెప్పి వెంటనే మస్తాన్ సాయికి ఫోన్ చేయడం, నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడం. అక్కడ తర్వాత వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం, ఇంత రక్కస్. సరే మొత్తానికి మస్తాన్ సాయితో ఉన్న రిలేషన్ అయితే మీకు అర్థమవుతుంది కదా. ఒక అరాచకమైన రాక్షస ప్రేమ మస్తాన్ సాయి మీద. ఆడికి ఏ అమ్మాయి ఉండకూడదు జీవితంలో, నేనే ఉండాలి, అతనితో ఎవరు ఉండకూడదు. బేసికలీ తన మెంటాలిటీ అంటే మస్తాన్ సాయి కాదు, తన చుట్టుపక్కల ఉన్న మగాళ్ళు ఎవరికి కూడా ఎవరన్నా సరే ఒక అమ్మాయితో కలిసి ఉంటున్నారంటే అవ్వదు, వాళ్ళు విడిపోవాలి ఏదో రకంగా. ఉదయ్ ప్రీతి ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి మధ్య గొడవలు పెడుతుంది, వాళ్ళు విడిపోవాలి. చింటూ ఉన్నాడు అనుకోండి, చింటూ పెళ్ళడానికి గొడవ పెడుతుంది. ఎవరైనా సరే సైకాలజీ ఏంటంటే ఎవరన్నా ఆడ మగ కలిసి సరదాగా ఉంటున్నారు, వాళ్ళు సుఖంగా ఉంటున్నారంటే ఓర్చుకోలేదు. సో ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఎలా అంటే తన సంగతికి వస్తే మస్తాన్ సాయిని ఇష్టపడింది కాబట్టి మస్తాన్ సాయి వేరే అమ్మాయితో ఉంటే ఉంచుకోలేదు. సో పెళ్ళంతో గొడవలు పెట్టి పెళ్ళాన్ని విడదీసేట్టు చేసింది. పాయింట్ నెంబర్ 1. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి వాళ్ళ తన పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరు కూడా విడివిడిగా ఉంటున్నారు, ఈవిడ పుణ్యమా అని. అయిపోయిన తర్వాత సరే ఐ లవ్ యూ మస్ట్ లవ్ మీ అని పీకితే సరే ఏదో కొన్నాళ్ళు అలా మొహమాటానికి ఎట్లా కొన్నాళ్ళు ఉంటే ఫైనల్గా ఆ రోజు వాళ్ళ అమ్మని తిట్టి వాడు అమ్మాయిని కొట్టి తర్వాత కేసు అయిన తర్వాత కొన్నాళ్ళు కేసు అయిన తర్వాత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మస్తాన్ సాయి వేరే అమ్మాయితో మూవ్ ఆన్ అయ్యాడు, స్వాతి అనే అమ్మాయితో మూవ్ అయ్యాడు. అయిన తర్వాత ఆ విషయం తెలుసుకుంది. మస్తాన్ సాయి దగ్గరికి వెళ్ళి అని చెప్పి మంచిగా మాట్లాడుతూ నీ కేసు తీసేస్తాను ఇది అని చెప్పేసి ఫోన్ గుంజుకొని, ఇది ఒక అలవాటు. ఎంతమంది ఫోన్లు ఇప్పటిదాకా ఆవిడ దగ్గర ఉన్నాయో తెలియదు. ఉదయ్ ఈ ప్రీతి ఫోన్ ఉంది, రాజ్ తరుణ్ ఫోన్లు ఉంటాయి, ఇంకా ఎవరు పడితే వాళ్ళ ఫోన్లన్నీ గుంజుకుంటారు అనమాట. గుంజుకొని వాళ్ళ పర్సనల్ డేటా అంతా తీసుకొని బ్లాక్మెయిల్. సో అలా ఈ అబ్బాయి ఆ అమ్మాయి కలిసి ఉన్న క్లోజ్ ఫొటోస్ తీసుకొని వాళ్ళ నాన్నకి పెట్టడం, వాళ్ళ రిలేటివ్స్కి పెట్టడం, ఫ్రెండ్స్కి పెట్టడం, అందరికి పెట్టి అమ్మాయిని లిటరల్లీ బద్నాం చేస్తుంది. సో ఆ అమ్మాయిని ఎట్టా అయినా వదిలించారు. ఇంకా ఆ అమ్మాయి తట్టుకోలేక ఏకంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో నార్సింగ్ ప్లేస్లో కేసు పెట్టింది. అదైపోతే సరే ఆ అమ్మాయి తర్వాత ఈ పెంట అంతా మనకు వద్దని చెప్పి పెళ్లి చేసుకొని ఎక్కడికో వేరే దేశానికి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది. అలా ఇంకో అమ్మాయి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అలా సరే ఎవరో ఇంకొక ఎవరో ఆ మస్తాన్ సాయి ఫ్రెండ్స్ వాళ్ళకి వీడియో కూడా తెచ్చుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని బెదిరించి ఇచ్చేయడం. ఇవాటికి కూడా అమ్మాయి చేసేది అదే, మస్తాన్ సాయికి వేరే గర్ల్ ఫ్రెండ్ అనేది ఉండొద్దు, నేనే ఉండాలి. బయటికి చెప్పేది నేను రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్, ఇదే రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ అంటే క్లియర్ కట్గా మస్తాన్ సాయి కావాలి. మరి ఆయన డబ్బులు 100 కోట్లు 50 లక్షలు ఇచ్చినా సరే ఆయనతో పెళ్లి చేయిస్తా అని చెప్పి ఎవరితో సెటిల్మెంట్ మాట్లాడుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు మస్తాన్ సాయి ఏం చేసినా పెళ్లి చేసుకోవట్లేదు. ఎవరు చేసుకుంటారు ఇట్లాంటి వాళ్ళు? సరే మొత్తానికి ఏమైంది, ఇంకా మస్తాన్ సాయిని ఏదైనా సరే చాలా రోజులు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు. ఇప్పుడు రాజ్ తరుణ్ లేడు, ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా పెళ్లి చేసుకునే ఉద్దేశం కాదు. ఈ రాజ్ తరుణ్ ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది. అదే మొన్న గొడవ పెట్టింది కూడా పెళ్లి చేసుకోవడానికి దానికి కాదు, ఏదో రకంగా అంతే కొన్ని డబ్బులు గుంజాలే ఎట్లయినా సరే. అంతే ఇప్పుడు మస్తాన్ సాయి దగ్గర కూడా ఇదే అంతే. ఇప్పుడు శేఖర్ పాషా మరి శేఖర్ పాషా మీద కూడా కేసు పెట్టింది, మరి శేఖర్ పాషాని అడగట్లేదా? అదే నన్నే కొట్టించిన నా మీద కేసు, అదే చెప్తున్నా కదా. వాళ్ళనే కొట్టి అమ్మాయి మెంటాలిటీ గమనించండి, వాళ్ళనే తిడుతుంది, వాళ్ళనే కొడుతుంది, ఇంకో పక్క 100కి వీడియో ఫోన్ చేస్తుంది సేఫ్ సైడ్. సో నన్ను కొట్టించి వెంటనే వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్కి. సార్ నన్ను కొట్టేశారు, చంపేశారని. నేనేమో హాస్పిటల్, ఇప్పుడు దెబ్బ తగిలిన వాడు హాస్పిటల్కి పోతాడా పోలీస్ స్టేషన్కి పోతాడా? ఈవిడ దెబ్బ తగిలితే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, నేను దెబ్బ తగిలి హాస్పిటల్కి పోయాను. సో అదే లాజిక్. చంపాలనుకున్న వాడు టీవీ పగలు కొడతాడా, తల పగలు కొడతాడా? కదా మధ్యలో
పేరు నిఖిల్, హీరో నిఖిల్ గారి పేరు వచ్చింది. అవన్నీ మనం రాసుకోవడానికి మనకు వస్తాయి తప్ప ఏ పార్టీకి వచ్చినప్పుడు అది తీసుకున్న ఫోటోలు. అవును, ఆయన కూడా దానిపైన స్పందించారు. పార్టీకి వచ్చి పార్టీలు ఉంటుంటాయి జనరల్ గా, పార్టీలు ఉన్నప్పుడు ఏవో బూజ్ పార్టీలు ఏవో ఉంటాయి. అయితే వీడికి చాలా మంది ప్రముఖులతో పరిచయాలు అయితే ఉన్నాయి ఉన్నాయి ఇండస్ట్రీలో. అంటే రాజ్ తరుణ్తో ఉంటూ ఆయన ఫోన్లు గుంజుకుంటారు, నేను రాజ్ తరుణ్ మిసెస్ అని చెప్పి పెడతా ఉంటుంది అందరికి. ఏమి ఎవరికి బయట వాళ్ళకి, లోపల జరిగేది మస్తాన్ సాయి తోటి. ఓకే, ఇప్పుడు ఆమెకు సంబంధించి కొన్ని వీడియోలు వచ్చినా లేకపోతే చాలా ఆడియోలు వచ్చినా ఆమెను ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు మస్తాన్ సాయి గురించి మాట్లాడుకుంటే దానికి సంబంధించిన కొన్ని వీడియోలు బయటపడ్డాయి. సో ఆ రకంగా అతను అరెస్ట్ చేశారు అనుకోవచ్చు, లేకపోతే ఏదైతే అనుకోవచ్చు. వీడియోలు బయటపడితే ఎవరు అరెస్ట్ చేస్తారు? వీడియోలకి అరెస్ట్కి సంబంధం ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని బెదిరించి వీడియో తీసుకున్నావు అనుకుందాం, ఆ అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టాలి. అవును, ఆ అమ్మాయిని బెదిరించావని చెప్పి వేరే వాడు కంప్లైంట్ పెడితే అట్లా కుదురుతుంది. ఇవన్నీ అసలు ఈమె ఎట్లా సేకరించింది, ఎలా సేకరించి వాళ్ళ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసుకోవచ్చు హార్డ్ డిస్క్. ఈవిడిదే ఫోన్లు దొంగతనాలు చేయడాలు, హార్డ్ డిస్క్లు దొంగతనాలు చేయడాలు. బేసికల్లీ డబ్బులు దొంగతనం చేసామనుకో, మహా అయితే పర్సులు నీకు 500 1000 రూపాయలు దొరుకుతాయి, మహా అయితే ఒక 5000 దొరుకుతాయేమో. కానీ హార్డ్ డిస్క్లు ఇలాంటి దొంగతనం చేస్తే పర్సనల్ డేటా కదా, దానికోసం లక్షల కోట్లు కూడా డిమాండ్ చేయొచ్చు. సో అదే డిమాండ్ ఇప్పుడు మస్తాన్ సాయి 12 కోట్ల నుంచి బేరాన్ని మొదలయ్యి 8 కోట్లు 2 కోట్లు 50 లక్షలు ఇప్పుడు ఎంతో కొంత పొందాలి అని చెప్పి ఫైనల్లీ ట్రై చేస్తుంటే ఇంకా మస్తాన్ సాయి ఏదో రకంగా హార్డ్ డిస్క్ గుంజుకుపోదామని చెప్పి ఇంటికి వచ్చి హార్డ్ డిస్క్ తీసుకుపోతుంటే జరిగిన రచ్చలో వీళ్ళు అమ్మాయి వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఏదో నన్ను కొట్టేసాడు చంపేశాడు అని చెప్పి కేసు పెట్టేసి. సరే, కొత్తగా వచ్చే మరిన్ని ఈ స్టోరీలోనే కొన్ని బ్రేకింగ్ విషయాలు బయటపడబోతున్నాయని చెప్తున్నారు. ఏంటి? మస్తాన్ సాయిని ఈవిడి అదే నన్ను మస్తాన్ సాయి డ్రగ్స్లో ఇరికించడానికి ట్రై చేశాడు అని చెప్పి బయట కన్నీళ్ళు గడుస్తూ మస్తాన్ సాయినే యాక్చువల్ లోపలికి పంపించారు. ఈవిడ ఇరుక్కుంది ఆయన కదా, కానీ మస్తాన్ సాయిని ఇరికించడానికి ఈవిడ చాలా రోజుల నుంచి కుట్ర పంపుతుంది. సో మీరు రీసెంట్గా ఇంతకన్నా ముందు మస్తాన్ సాయి ఒక దీంట్లో అరెస్ట్ అయ్యాడు, గుర్తుందా మీకు? డ్రగ్స్కి సంబంధించి. మస్తాన్ సాయి దగ్గర నుంచి ఎలా అయినా డబ్బులు తీసుకోవాలి. ఎంత దిగజారిపోయి అడుగుతారంటే ఒకసారి ఇది విన్నారా లేదు? ఇలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు నాతో ₹1 ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి మాట్లాడు పడుకు దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏమవుతున్నావు? డబ్బులు ఇచ్చి మాట్లాడు. సిఎస్ఆర్ కి మొత్తం పంపిస్తున్నా డే 1 నుంచి నీ విల్లా హౌస్ అగ్రిమెంట్ తో సహా ఎంపికతో. అలా ఎలాగైనా సరే డబ్బులు కావాలి. ఇదేం మాటలు మాట్లాడతారు ఇలా కదా, ఇలాగే మాట్లాడతారు సాయి, ఇలాగే మాట్లాడతారు. ఎన్నిసార్లు నాతో ₹1 ఇవ్వకుండా డబ్బులు ఇచ్చి మాట్లాడు పడుకున్న దాంతో డబ్బులు ఇవ్వకుండా ఏం బిక్కుతున్నావు? డబ్బులు డిమాండ్ చేస్తుంది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది మస్తాన్ సాయి దగ్గర నుంచి. అండ్ ఇవ్వకపోయేసరికి ఎలా అయినా సరే తనని బద్నాం చేయాలి. ఎలా? వాళ్ళ దర్గాని కూడా బద్నాం చేయాలి. రీసెంట్ గా వాళ్ళ దర్గా కూడా ఏదో లేఖ రాసి దర్గా ధర్మకర్త నుంచి వాళ్ళని తొలగించాలి ఇలాంటివో రాస్తుంది కదా. సో బేసికలీ ఆ దర్గాని ఎట్టాగైనా సరే దర్గానే వాళ్ళ నాన్న ధర్మకర్త, దానికి అసలు ఆ దర్గాని మొత్తం ఇచ్చేపించాలని చెప్పి దాని మీద పెద్ద కుట్ర. అదేంటంటే నువ్వు పోలీస్ ఆఫీసర్ తోటి మాట్లాడుతుంది. దొరుకుతాయి కదా సార్. అట్లా కదమ్మా, ఇప్పుడు ఎక్కడైనా దేంట్లో దొరికితే నువ్వు వేసినా బాగుంటది. ఇప్పుడు దాని వల్ల ఏమన్నా ఉపయోగం? సార్ ఇప్పుడు దీంతో అంటే మీరు అమ్మాయితో అంటున్నారా, డ్రగ్స్ తో అంటున్నారా? ఓకే, డ్రగ్స్ తో అది అవుతుంది సార్. నాకు ఎలా అయిందో అది అలాగే అవుతుంది. అది నేను చేయించగలను, ఈజీ వేలోనే అయిపోద్ది. 100 మంది వెళ్తుంటారు కదా సార్ మొక్కుకోవడానికి. అప్పుడు వాళ్ళ దగ్గర దొరికింది అంటే అది 100% స్కెచ్ చేసినట్టే ఉంటది. అది వాళ్ళ కొడుకు అనే అతను పైన నేను కేసు పెట్టాను అని నేను చెప్పాలి డ్రగ్స్ కి ముందు కూడా. అమ్మా, ఈ దర్గాలో ఏదైనా చిన్న ఇష్యూ జరిగితే అది 100% ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఉంటది. 100% దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అది పోలీసులు కూడా ఖండిస్తారు. అర్థమైందా? నువ్వు ఇంకా దాన్ని ఒకదానికి పోయి ఇంకో దానికి లాగా చేస్తున్నావు. నువ్వు ఇంకో దాంట్లో చుట్టుకుంటున్నావు, నువ్వే చుట్టుకుంటావు. నీ గొడవ గురించి మాట్లాడు. విజయవాడ పిఎస్ నీ గొడవ గురించి మాట్లాడు.
అతన్ని ఎట్లా ఇరికించాలనేదే చూస్తున్నావు తప్ప నీకు అదే ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. ఇప్పుడు అర్థమవుతుందా ఎవరిని ఇరికించాలని చూస్తున్నారు? నువ్వు తెగొద్దావు ఏదైనా ఉంటే మాట్లాడమ్మా నాతో. ఏదైనా ఉంటే వాళ్ళ నాన్నతో కానీ ఈ విధంగా తెగొట్టడానికి సార్, ఆ? ఈ విధంగా తెగొట్టడానికి. సో బేసికలీ ఎవరిని ఇరికిస్తున్నారు ఇక్కడ? చాలా క్లియర్ కట్ గా మస్తాన్ సాయి మీద ఎప్పటి నుంచో స్కెచ్లు వేస్తుంది. అసలు అలాగే మస్తాన్ సాయి ఇరుక్కొని ఈ ఆడియో ఎప్పుడు బయటకు వచ్చిందన్న? మొన్న రీసెంట్ గా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ నుంచి బయటపడ్డాయి. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ నుంచి బయటపడ్డాయి. అంటే బేసిక్ గా ఆ హార్డ్ డిస్క్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అట్లా కొంచెం బయటపడ్డాయి. లేకుంటే ఏమో మనకు తెలియదు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో బయటపడ్డాయని చెప్పి రకరకాలుగా ఇస్తున్నారు కదా. ఆ అమ్మాయి వీడియోస్ బయటపడ్డాయి, ఈ అమ్మాయి వీడియోస్ బయటపడ్డాయని చెప్పి వాళ్ళ జీవితాలు బజార్ పెట్టడం తప్ప చేసి తెలియదు. పనికొచ్చే ఏమైనా ఉన్నాయంటే అవి ఇవి. ఈ పనికొచ్చే పాపం వాళ్ళు ఎవరు చూపించరు. మీ పైన పెట్టిన కేసు ఏంటి? ఎవరు లావండి నా పైన పెట్టిందే? నేను కొట్టేశానట అవన్నీ, ఆవిడ చంపేశాను. ప్రాణ భయం ఉందిట నా వల్ల. అది అండర్స్టూడ్. నన్నే కొట్టించి నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఆవిడేమో నేను కొట్టేశానని చెప్పి. ఆ రోజు అర్ధరాత్రి 11:30కి నేను ఇంటర్వ్యూ చేసుకుని నేను వస్తుంటే ఆవిడ ఎందుకు రావాలి అక్కడికి? అసలు ఫస్ట్ పాయింట్, నేను మెట్లు దిగుతుంటే అక్కడ దయ్యంలా దాక్కుని ఉంది ఇట్లా, 2 చెప్పులు ఉడికి మీద. సో అంటే ఆ తర్వాత నేను తోసాను మీద పడుతుంటే, కొట్టించుకోవాలా వెంటనే వచ్చేసారనమాట. కాళ్ళు రెడీగా ఉంటారనమాట. ఆడపిల్ల మీదకి వస్తారని చెప్పి ముందు స్కెచ్ అనమాట అది. సో గొడవ జరిగింది, నాకు ఇక్కడ టేర్ అయింది. ఇంకా నేను వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను, అంత అయింది. బేసికలీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానా, ఆవిడకి ఏమైనా స్కెచ్ వేసాను, ఆవిడే ఎత్తుకుంటూ అర్ధరాత్రి 11:30కి మెట్ల దగ్గర కాపు కాసి ప్లాన్డ్గా ఒక మీడియా ఛానల్ దగ్గర జరిగింది అది. అంతే. మీరు ఆ ప్లాన్ చూడండి, నన్ను చంపేయాలన్న ప్లాన్ వినండి. దాంట్లో చాలా క్లియర్ కట్గా ఒక మీడియా సంస్థకి పిలిచి కిందకు వస్తున్నప్పుడు సీసీ కెమెరాలు లేని చోట చూసి నేను వేసేద్దాం. ఆ రోజు మీ అదృష్టం బాగుండి బయటపడ్డారేమో, లేకపోతే బిగ్ బాస్ లో కూడా కనిపించేవారు కాదు. అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకొక విషయం కూడా చెప్తా. అంటే ఒక అమ్మాయి వచ్చి నాకు లబోదిబోం అంది అని చెప్పి వెంటనే కేసులు పెట్టేస్తున్నారా, లేదు ఆ అమ్మాయి పోలీసుల పరిచయాల వల్ల కేసు పెడుతున్నారా? ఏదైనా సరే ఒక అమ్మాయి కూడా మీద మీరు కేసులు పెట్టడం అనేది చేస్తే చాలా చాలా నెగిటివ్ ఇది వెళ్తుంది సమాజంలోకి. కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఇవాళ వచ్చి క్షమాపణ చెప్తుంది, ఆ అమ్మాయి అప్పుడు వచ్చి పెడితే తీసుకుని ఎంత రక్కస్ చేశారండి. గత 3-4 నెలల నుంచి రాజ్ తరుణ్ రోడ్డు మీదకి ఇచ్చి అతన్ని జీవితం అంతా నాశనం చేశారు కదా. సో ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్తే ఆవిడతో పాటు పోలీస్ కేసులు పెట్టారు కదా, ఆల్రెడీ నమ్మేసి పోలీసులు పెట్టారు కదా. అయ్యో ఆడపి కూతురికి అన్యాయం అయిపోతుంది, మీడియా వాళ్ళు కూడా వచ్చారు కదా. అలా నమ్మే ముందు కొంచెం క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సరే ఈ పోలీసులకి తెలియదు అనుకుందాం, పాప నిజమనే నమ్మారు అనుకుందాం. ఆ పెట్టిన ఆవిడ ఏమన్నా మామూలు ఆవిడ డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఇరుక్కుంది. డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఇరుక్కుంటే ఆవిడ న్యాయం ఉండదు ఆవిడకి కదా, అందుకని పెట్టామని ఉండొచ్చు. సరే ఆవిడ పెట్టింది నిజమైన ఉండాలి కదా. కనీసం రాజ్ తరుణ్ నాకు మొగుడు లేకపోతే నన్ను వదిలేసాడు ఇలాంటివన్నీ పెట్టినప్పుడు ఎక్కడో గుంటూరు పట్టాపురంలో ఎతికి మనం తీసుకొచ్చి చూపిస్తే తప్ప తెలియలేదు వాళ్ళకి. సరే పోనీ అది ఆంధ్ర, ఇది తెలంగాణ అనుకుందాం. పోనీ తెలంగాణలో వేరే కేసు ఉంటే, ఇదే అమ్మాయి వేరే వాడు నా మొగుడు అని చెప్పి కేసు పెట్టుంటే, సరే తెలంగాణలో నార్సింగ్ పిఎస్ వేరు, వేరే పిఎస్ వేరు, అది కూడా కాదనుకుందాం. అదే నార్సింగ్ పిఎస్లో ఉంటే, నార్సింగ్ పిఎస్లో 2023 సెప్టెంబర్న మస్తాన్ సాయి మీద వీడికి పెట్టిన కేసు ఇవాళ కాదు, 2023లో. రాజ్ తరుణ్ మీద పెట్టిందేమో 2024 జూలై, అంటే కరెక్ట్గా సంవత్సరం కూడా కాల. రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసులో ఏమంటే 12 ఏళ్ల నుంచి మేము రిలేషన్లో ఉన్నాం, ఎప్పుడో పెళ్లి చేసేసుకున్నాం మేము అని చెప్పి పెట్టింది. ఈ కేసు వాళ్ళకి తెలీదా? వాళ్ళ 2023లో మస్తాన్ సాయి గురించి మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, ఇప్పుడు నేను విడిపోయాను, మస్తాన్ సాయి నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఆవిడ స్వహస్తాలతో రాసిచ్చిన కంప్లైంట్. ఇది కనపడదా మనకి? ఒక అమ్మాయి కూడా మీద ఎలా అంటే వచ్చి అలా అమ్మాయి వచ్చిందంటే కేసు పెట్టేస్తారా ముందు వెనక చూసుకోకుండా? మన్నేపల్లియా? నేను అనగా మన్నపల్లి లావణ్య. రాజ్ తరుణ్ మీద కేసు పెట్టాలనుకుంటే ఆవిడ అడ్రస్ కోకాపేట అయిపోద్ది. మస్తాన్ సాయి మీద అడ్రస్ కేసు పెట్టాలనుకుంటే ఆవిడ అడ్రస్ ఇస్నాపూర్ అయిపోద్ది, పటాన్చెరు విష్ణు. అప్పుడు డాటర్ ఆఫ్ రామారావు, ఇప్పుడు వైఫ్ ఆఫ్ రాజ్ తరుణ్. ఇప్పుడు కొత్త కంప్లైంట్ చూడండి, ఇవాళ వచ్చిన కంప్లైంట్. ఇక్కడ డాటర్ ఆఫ్ రామారావు అడ్రస్ కూడా మారిపోద్ది. ఎందుకంటే ఆ అడ్రస్ పెట్టింది అనుకో, కోకాపేట అడ్రస్ పెట్టింది అనుకో, మరి ఈ అబ్బాయి ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అమ్మా, అతను నీ మొగుడైతే ఇతని మీద ఎట్లా కేసు పెడతావమ్మా, ఇతను ప్రేమించాను పెళ్లి చేసుకుని అడుగుతారు కదా.
ఇక్కడ పోలీసులు తప్పుదం కూడా ఉందని అనుకోవచ్చు. పోలీసులు తప్పుదో పట్టించడం ఫస్ట్ పాయింట్ ఈ కంప్లైంట్ లో. బట్ పోలీసులు ఈ కంప్లైంట్ కనుక చూసుంటే అప్పుడు తీసి అడగాలి కదా, మరి ఇగో ఇక్కడ రాసావు కదా, ఏమని రాసింది, సో మస్తాన్ సాయి అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము, గుర్తుపెట్టుకో, పెళ్లి చేసుకోవాలనుకున్నాము, ఆ తర్వాత మస్తాన్ బాజీకి వేరే అమ్మాయిలతో రిలేషన్ ఉందని తెలియగా నేను దూరం పెట్టాను, అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తూ నన్ను వెంబడిస్తున్నాడు, ఇదంతా ఓకే, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను అని ఒక అమ్మాయి ఎప్పుడు చెప్పగలదు? ఆమెకు పెళ్లి కాకపోతేనే కదా. అవును. లేకపోతే కొత్తగా గవర్నమెంట్ ఏమైనా రూల్ ఇచ్చిందా ఎన్నిసార్లు అయినా పెళ్లి చేసుకోవచ్చు ఆడవాళ్ళని? లేదు, కాదు కదా. సో దీని అర్థం ఏంటి, ఆవిడకి అప్పటికి పెళ్లి కాలేదు, మరి నాకు పెళ్లి అయింది, రాజుతారు నన్ను వదిలేసిపోయాడని చెప్పి ఎలా కేసు పెడతాం? నీకు పెళ్లి కాలేదు, వాడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, క్లియర్ కట్గా ఉంది. అదే నార్సింగ్ పిఎస్లో, మళ్ళీ అదే నార్సింగ్ పిఎస్లో ఫస్ట్ వీణా మొగుడు వీడిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, రెండో వీడు, తర్వాత ఎంతమంది మీదైనా పెట్టచ్చా? ఇంత దారుణంగా ఉన్నాయి కదా చట్టాలు. ఇదే నా పోరాటం. సో దీని గురించే 493 ఆ 493 ఏం చెప్తుందంటే, అబ్బాయి ప్రేమించుకొని ఒకవేళ కనుక కాపురం చేసి విడిపోదాం అనుకుంటేట, అమ్మాయి కావాలంటే విడిపోవచ్చట, విడిపోయి ఇంకోటి మళ్ళీ చూసుకోవచ్చట, మళ్ళీ వాడితో కూడా విడిపోవచ్చట, ఎన్నిసార్లు అయినా విడిపోవచ్చట, అమ్మాయి మీద కేసు లేదట, అబ్బాయి మాత్రం విడిపోకూడదట, విడిపోతేట 10 ఏళ్ళు జైలు శిక్షట. ఇది ఎక్కడ న్యాయం అన్న? అమ్మాయి విడిపోతేట వీడి కేసు పెట్టడానికి లేదు, అమ్మాయి విడిపోతే కేసు పెట్టడానికి, అంటే దాని అర్థం ఏంటి, అమ్మాయి ఎన్నిసార్లైనా బ్రేకప్లు చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా ఎంతమందినైనా లవ్లు చేసుకుంటూ పోతుండొచ్చు, అబ్బాయి మాత్రం ఒక బ్రేకప్ చేసుకున్నా కూడా 10 ఏళ్ళు జైలు శిక్ష, ఆ అమ్మాయి దయాని దాక్షిణ్యం అంతే. వీడికి మనసు ఉండదు, వీడు ఆత్మహత్యలు చేసుకోలేరు కదా, ఇంత దారుణం కదా. సో ఒక అమాయకులు బలైపోకూడదని చెప్పేసి ఇందులో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. అమ్మాయి ఇప్పుడు అక్రమ సంబంధాలు అనేది వాళ్ళ ఇష్టం, ఒక్కొక్కడు 4 గర్ల్ ఫ్రెండ్స్ 5 గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకొని దిగుతున్నారు. అమ్మాయిలు కూడా ఈ మధ్యకాలంలో ఒక్కొక్కళ్ళు 4-5 మెయింటైన్ చేసే వాడు కూడా లేకపోలేరు, 3 మంది ఉన్నారు. వాళ్ళ పర్సనల్ చాయిస్ అది. కానీ కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు. ఇప్పుడు నువ్వు అలాంటి వాళ్ళు అయినప్పుడు అవతల వాళ్ళ మీద నువ్వు ఎలా కేసులు పెడతావు అనేది నా పాయింట్. వాడు బతుకువాడిని బతకని, నీ బతుకు నువ్వు బతుకుతున్నావు, డబ్బుల కోసం ఎక్స్టార్షన్ కోసం వాడుతున్నారు ఈ సెక్షన్. ఓకే, అది తప్పు. సో అంటే ఇప్పుడు మీరు చేస్తున్న దానికి ఒకవేళ ఇవన్నీ కూడా రుజువైతే లావణ్యకి శిక్ష పడే అవకాశం ఉందా? ఇప్పుడు ఏంటంటే ఈ కేసు తప్పుంది అని ప్రూవ్ అయితే 493 పోయి 211 సెక్షన్ కింద రాజ్ తరుణ్ కేసు ఫైల్ చేయొచ్చు. 211 అంటే ఏంటంటే, ఇప్పుడు నీ మీద ఎవరన్నా సరే ఒక తప్పుడు కేసు పెట్టారనుకో, వాళ్ళ తప్పుడు కేసు నువ్వు ప్రూవ్ చేసి వాళ్ళ మీద నువ్వు తిరిగి కేసు పెడితే వాళ్ళకి నీకెంత శిక్ష అయితే పడుండేదో, ఒకవేళ అది నిజమైతే అంత శిక్ష వాళ్ళకి పడుతుంది. అంటే దానికి 10 ఏళ్ళు శిక్ష అనుకో. ఇప్పుడు ఒక అమ్మాయి వీడిని రేప్ చేశాడని తప్పుడు కేసు పెట్టింది, అది అబద్ధం అని తేలింది అనుకో, ఆ అమ్మాయికి పడుతుంది 10 ఏళ్ళు జైలు శిక్ష. అది సెక్షన్ 211. కాకపోతే వెళ్ళి మనం కేసు పెట్టాలి, సార్ నా కేసు తప్పు, ఇదిగోండి 211 సెక్షన్ కింద పెట్టండి. మరి రాస్తారు నా కేసులో వెళ్తున్నారా పెట్టడానికి ముందు? ఫస్ట్ ఇది క్వాష్ అయిపోతే తర్వాత అపన్ చేయొచ్చు. ఓకే సార్, సో చాలా డీటెయిల్డ్గా లావణ్య యొక్క ఆమెకు సంబంధించిన కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. ఇన్ని రోజుల నుంచి అసలు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఏంటి అర్థం కావట్లేదు, మధ్యలో ఏంటి ఈ పర్సన్స్ ఎందుకు ఎంటర్ అవుతున్నారు, ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి వినిపిస్తున్నాయి. సో చాలా ఇదైపోయింది ఈ స్టోరీ. చెప్తున్నా కదా, ట్రయాంగిల్ స్టోరీ అనుకున్నాం ఫస్ట్, ఇది కాస్త ట్రయాంగిల్ కాదు, ఇందులో చాలా యాంగిల్స్ ఉన్నాయి, చాలా యాంగిల్స్లో మనం చూడాలి. ఇప్పుడు ఆ మాట్లాడుతున్న మాటలు కానీ ఆ బూతులు కానీ ఇవన్నీ కూడా అదే అంటున్నాను. ఇప్పుడు ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా, ఎక్కడ నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు బయట పచ్చి బూతులు, అంటే మామూలు మనుషులు నువ్వు నేను ఎంత తాగినా అలాంటివి మాట్లాడలేరు. డ్రగ్స్ ఎఫెక్టే అది క్లియర్ కట్గా. నేను అడిగేది ఏంటంటే, ఈ ప్రీతి ఏంటి, ప్రీతి కూడా రీసెంట్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది, ఆమెను కూడా ఇబ్బంది పెట్టిందండి. అవును, ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఇప్పుడు బయటకు వచ్చి మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ అలవాటు చేసి నన్ను దీంట్లోకి దింపాడు అని చెప్తుంది కదా. మస్తాన్ సాయి కన్నా ముందు 2 ఏళ్ల ముందు వీళ్ళు పరిచయం, ప్రీతి ఉదయ్. 2 ఏళ్ళు ఉదయ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు, ప్రీతి బాయ్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నేను చెప్పా కదా, ఇద్దరు కలిసి ఉంటే తట్టుకోలేదు. ఉదయ్ ఫోన్ గుంజుకొని వాడి ఫోన్లో ప్రీతికి సంబంధించిన క్లోజ్ వీడియోస్ ఏమైనా ఉంటాయి, అవన్నీ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి పంపించి, సేమ్ మస్తాన్ సాయికి ఎలా చేసిందో అలాగే వాడికి చేసింది. వాళ్ళిద్దరిని విడదీసి పెంట చేస్తే వాళ్ళ తర్వాత అక్కడి నుంచి అమ్మాయి వెళ్ళిపోయింది. సో ఆ అమ్మాయి ఫస్ట్ ఉదయే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ప్రీతి ఏదో ట్రావెల్ బ్లాగ్ చేసుకుంటాం, అక్క అంటాడు లావణ్య తీసుకొస్తే
అది తెచ్చిన రోజే ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేసేసింది బలవంతంగా. సో తర్వాత ఇంకా బలవంతంగా చేయి అని చెప్పి మెల్లగా అలవాటు చేసి ఆ వీడియోలు తీసి ఆ అమ్మాయిని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అంతా చేస్తుంది. తర్వాత ఎప్పుడో ఒక 1 ఇయర్కో 2 ఏళ్ళకో మస్తాన్ సాయి అప్పుడు వచ్చాడు పిక్చర్లోకి. ఓకే. సో మస్తాన్ సాయి రాకముందే ప్రీతికి డ్రగ్స్ అలవాటు చేసింది ఈవిడని ప్రీతి క్లియర్ కట్ కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్. అవును చెప్తుంది ఆమె. ఇప్పుడు బయటకు వచ్చి ఈమె ఉంటుంది నాకు మస్తాన్ సాయి అలవాటు చేశాడు. మరి మస్తాన్ సాయి అలవాటు చేశాడంటే మరి ప్రీతికి నువ్వు అలవాటు చేయకపోతే ఎవరికి ఫస్ట్ అలవాటు ఉంది?